Hello, good morning students. This is RK sir. So today we will discuss about oscillations chapter on an important topic 100% question in intermediate public exams. So today we will discuss about the topic. So in purpose of exam question how to ask in exam. That's why everybody listen carefully. Question is show that the motion of a simple pendulum is simple harmonic and hence derive an equation for its time period. This is question. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ పెండులం చేసేటువంటి ఆసిలేషన్స్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అని ప్రూవ్ చేసి సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్కి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ద కంప్లీట్ క్వశ్చన్ మీనింగ్. సో నౌ షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్. What is simple harmonic? You know already simple harmonic motion. Acceleration of a particle or body is directly proportional to its displacement and the particle always towards its main position. Simply, acceleration is directly proportional to displacement. Okay, right. Anyway, now that mathematical expression with the diagram, right? All of you listen carefully. So here, my dear students, firstly consider a extensible string. This is a string. ఎక్స్టెన్షబుల్ స్ట్రింగ్ అంటే చూడండి, పురులు లేనటువంటి అంటే స్ట్రైట్గా ఉన్నటువంటి ఒక స్ట్రింగ్ తీసుకోండి, ఓ అనే పాయింట్ దగ్గర ఫిక్స్ చేయండి. ఇంకొక ఎండ్ ఉంటుంది కదా మనకు, ఈ ఎండ్ దగ్గర వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఒక బాబు తీసుకుంటున్నా, బాబు. సో ఇలా నేను సెకండ్ ఎండ్కి బాబుని ఫిక్స్ చేశా. నౌ దిస్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ సింపుల్ పెండ్యులం. మనం ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ఏమంటాం అంటే సింపుల్ పెండ్యులం అంటాం. ఆర్ యు క్లియర్? రైట్. సో ఇది నేను ఇక్కడ ఓ అనుకున్న పెండ్యులం సింపుల్ బాబు సెంటర్ పాయింట్ని ఏ అంటున్నా, ఏ. దిస్ ఈజ్ పాయింట్ ఏ. సో ఇప్పుడు ఈ సెంటర్ నుంచి దీని యొక్క లెంత్ ఎంత అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ లెంత్ ఎల్ అనుకుందాం. లెంత్ ఈజ్ ఎల్ అప్ టు సెంటర్ ఆఫ్ ద బాబు. ఓకేనా? రైట్. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పెండులంని జస్ట్ ఇలా పుల్ చేస్తారు, ఇలా లాగండి, ఇలా లాగేసి వదిలేయండి. ఏమైంది? ఇట్ ఈజ్ ఆల్వేస్ సో ఇలా మనకి ముందుకి వెనకకి మూవ్ అవుతూ ఉంటుంది. మనం దీన్ని ఇక్కడ టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. వెన్ ద పెండులం ఈజ్ పుల్డ్, వెన్ ఇట్ ఈజ్ రిలీజ్డ్ టు అండ్ ఫ్రో మోషన్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్. దీన్ని మెయిన్ పొజిషన్ అంటే సెంటర్ని బేస్ చేసుకొని ఇలా ముందుకి వెనుకకి పెండులం అనేటువంటిది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఆసిలేషన్స్ అంటాం. ముందుకి వెనక్కి పోతుంది కాబట్టి దీన్ని టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. సో ఇలా టు అండ్ ఫ్రో మోషన్ చేసినప్పుడు ఏమైంది? కొంత డిస్టెన్స్ ఇలా వెళ్ళినప్పుడు ఐదర్ ఎనీ సైడ్, ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో ఇక్కడ వరకు వెళ్ళింది అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర చూడండి, ఇమాజిన్ చేయండి మీరు, ఇమాజిన్ ఇక్కడ వరకు వెళ్ళింది అని ఇమాజిన్ చేయండి. ఇటు సైడ్ తీసుకోవచ్చు, రైట్ ఆర్ లెఫ్ట్ యాజ్ యువర్ విష్. ఇక్కడ ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటున్నాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇది పాయింట్ ఏ అన్నా కదా, ఇమాజిన్ జస్ట్ లైక్ దట్. దిస్ ఈజ్ పాయింట్ బి, ఇక్కడ పాయింట్ బి అనుకుందాం ఇది. సో మరి పాయింట్ బి దగ్గర ఉంటుందా పెండ్యులం అంటే? నో, ఇట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెయిన్ పొజిషన్ వైపు వస్తూ ఉంటుంది. కాకుండా మనం ఇక్కడ బి అనే పాయింట్ ఇమాజిన్ చేయాలి.
సో ఇక్కడ ఈ బి అనే పాయింట్ దగ్గర మనకు చూడండి, బి అనే పాయింట్ కొంత డిస్టెన్స్ పోవడం వల్ల మనకు సెంటర్ అంటే ఇక్కడ ఓ అనే పాయింట్ దగ్గర కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది, దాన్ని టీటా అందాం. యాంగిల్ ఈస్ టీటా, మేక్స్ అన్ యాంగిల్ టీటా అట్ సెంటర్. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ హియర్ చూడండి. సో దీని లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే మనం ఎక్స్తో తీసుకుందాం. ఎక్స్, దిస్ ఇస్ ద ఆర్క్ ఎక్స్. ఎట్ పాయింట్ బి here tension in the string is T. So at point B, bob is not constant, it is in motion and towards direction towards the mean position వైపు వస్తూ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ ఏమైందని చూడండి, వెయిట్ ఆఫ్ ద బాబ్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ mg, m into g, mg weight, but bob is in motion at point B. That's why the weight of the bob released two components. The weight of the bob divided into two components. One is horizontal component mg cos theta. Another one vertical component acts in this direction. This is mg sin theta. So here makes an angle theta, here also makes an angle theta. What happens here at point B, weight of the bob is divided into two components. One is horizontal component mg cos theta, vertical component is mg sin theta. What happens here? So చూడండి, at point B two forces acts. One is tension, upward force, weight of the body, downward force. Then here, so weight can be classified into two components. What happens means, so here the horizontal component mg cos theta is equal to tension of the string. It is clear. This mg sin theta is brings to bob from B to mean position. So this mg sin theta is convert to the restoring force. ఇక్కడ ఏమైంది, ఈ బాబు ఇటు రావడానికి దీంట్లో కొంచెం ఫోర్స్ రిలీజ్ అవుతుంది, దాన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ దేనికి ఈక్వల్గా ఉంది, ఈ డైరెక్షన్లో ఏ ఫోర్స్ ఉంది, mg sin theta. That's why now we will discuss about derivation. Here restoring force from diagram, restoring force F అంటున్నాను. F is equal to ఏంటి, mg sin theta. It is clear. But here actually here this is the direction of bob, opposite direction means it towards it వస్తుంది, అప్పుడు మనం దీన్ని ఆపోజిట్లో వస్తుంది కాబట్టి మైనస్ తీసుకోవచ్చు మీరు. సో హియర్ F is equal minus mg sin theta. Minus is indicated by bob is comes towards the mean position, so that's why minus taken here. But you know force F is equal to, according to Newton's second law, F is equal to m into a. That's why m into a is equal to minus mg sin theta. m cancelled. A is equal to minus g into sin theta. సింపుల్ డెరివేషన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, A is equal to minus g sin theta, where theta is angle. ఓకేనా, యాక్చువల్లీ pendulum is very small oscillations like that. Here it is to and fro motion, but here theta is very small. So here if theta is very small, so sin theta approximately taken as theta, because theta is very small. theta ni manamu chala chinnaga తీసుకోవచ్చు. That's why sin theta is equal to theta. So A is equal to minus g into theta.
This is equation number 1, right? Now A, acceleration, G, acceleration due to gravity, theta is angle. Theta is angle or theta is angle. So here angle or angular displacement. When the bob is here, ఇలా సర్క్యులర్ పాత్ రొటేట్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ థీటాని యాంగులర్ డిస్ప్లేస్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ బై హియర్ యాంగులర్ where theta is angular displacement. So angular displacement is equal length of arc by radius. చూడండమ్మా, angular displacement theta is equal length of arc by radius. Here length of arc is x a నుంచి b కు distance x కదా, this is length of arc by radius is l. That's why, because here it is a circular path, this length is converted to radius, so in the circular path, that's why your angular displacement theta is equal length of arc is x from diagram x by radius is l converted to radius of the circular path. So this theta value substitute in equation 1. What is equation 1 here? A is equal to minus of g into theta. What is theta? X by l. Okay na, x by l, right. So here A is equal to minus g into x by l. G, acceleration due to gravity, constant. L, length or radius of the circular path is also L, constant. So that's why this equation can be written as A is equal to, చూడండి మన కన్వెంట్ కోసం దీన్ని మైనస్ ఎక్స్ ఇంటూ జీ బై ఎల్, డినామినేటర్లో ఎల్ ఉంది కదా, సో జీ బై ఎల్ అని రాశా. A is equal to minus x into g by l. So here g by l is constant. That's why this equation can be written as A is directly proportional to minus x. Once all of you listen carefully. A is directly proportional to minus x. But g by l ante g by l is constant, where g by l, since g by l is constant, is a constant. G by l is constant, that's why A, ఎందుకంటే ఇవి మారవుగా, this always remains same, that's why G by l is constant. A is directly proportional to minus x, A for acceleration, x for displacement. So acceleration is directly proportional to displacement. This equation satisfied to simple harmonic motion. That's why pendulum, here simple pendulum executes in simple harmonic motion from this equation. Therefore simple pendulum executes SHM, simple harmonic motion. Simple harmonic motion means acceleration is directly proportional to displacement of the particle. ఇక్కడ యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ ఎస్హెచ్ఎంని సాటిస్ఫై చేస్తుంది. దట్స్ వై సింపుల్ పెండులం ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇట్ ఈస్ క్లియర్. సో చూడండి, నేను దీన్ని ఏమంటున్నా అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 అంటున్నా. దీన్ని మీరు పైన కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. జీ అండ్ ఎల్ కాన్స్టెంట్ అని రాశా. సో ఇక్కడ ఇదే ఈక్వేషన్ నేను ఇక్కడ ఈక్వేషన్ 1 అంటున్నాను. చూడండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఆల్రెడీ ఈక్వేషన్ 1 అయిపోయింది కదా, ఈక్వేషన్ 2 అన్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. When the particle executes simple harmonic motion, already we know that A is equal to minus omega square into x. So when the particle executes simple harmonic motion, the expression of acceleration can be written as A is equal to minus omega square into x. So this is equation number 3. సార్ ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారంటే మనకు యాక్సలరేషన్కి ఈక్వేషన్ రాయొచ్చు.
సో ఈక్వేషన్ 2ని 3ని కంపేర్ చేయండి. హియర్ కంపేరింగ్ ఈక్వేషన్స్ 2 and 3. వన్స్ లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, ఈక్వేషన్ 2లో లెఫ్ట్ సైడ్ LHS ఏ ఉంది, ఈక్వేషన్ 3లో LHS ఏ ఉంది, రెండు క్యాన్సల్డ్, మైనస్ మైనస్ క్యాన్సల్డ్, x క్యాన్సల్డ్, రిమైనింగ్ వాట్ ఈజ్ హియర్ ఈక్వేషన్ 3 మీన్స్ omega square. So what is in equation 2? G/L. Omega square is equal G/L. What happened here? Omega is equal root over G/L. This is omega value. But I want what is here? Hence derive an equation for its time period. I want the equation of time period. So time period here, time period T is equal 2 pi by omega. This is the expression for time period. So time period T is equal to 2 pi omega. What is omega? Omega value is there, root over G/L. For our convenience, this equation can be written as denominator root over G/L, numerator పట్టుకురండి. Therefore T is equal 2 pi into root over what happened? This term taken to numerator, so it is reciprocal, means L/G. So this is the mathematical expression for time period of simple pendulum. Time period of simple pendulum T is equal 2 pi into root over L/G. This is the expression for time period of simple pendulum, where L, length of the pendulum, G, acceleration due to gravity, T for time period. So dear students, this is expression for time period of simple pendulum. So ఈ క్వశ్చన్ కి కంటిన్యూషన్ లో మనకి సెకండ్స్ పెండులం అంటే కూడా అడుగుతుంది. వాట్ ఈస్ ద సెకండ్స్ పెండులం? The time taken to complete 2 seconds of oscillation is called also seconds pendulum. So this is the derivation of here it is show that the motion of a simple pendulum is simple harmonic from this equation, and a derivation of time period of simple pendulum. I hope all of you understand this question. This is for purpose of IPE 100% question. ఆల్రెడీ వర్క్ ఎనర్జీ పవర్లో మనం 2 లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేశాము. ఆసిలేషన్స్లో ఇదొక లాంగ్ క్వశ్చన్ ఉంది, అనదర్ క్వశ్చన్ ఇస్ దేర్, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మనము ఐపీఈ పర్పస్లో బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. 100% క్వశ్చన్ మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లిజన్. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.